part 7 video on community health nursing syllabus in 4th paper for the JNM first year students. In this video we are focused on the community health nursing services. Okay, what are the services will be available? Okay, what is the planning? Okay, in the planning mainly depends upon the problems. Okay, problem based only we are plan the care of patient. Okay, in this the problems like analyzing and establishing the goals. First of all, we should in a data assessment, in data collection, data generation, we are already knowing the patient problem. Okay, after knowing the patient problem, we should plan some care. Okay, the planning should be depends upon the framing of some goals and objectives. ఓకే, ప్లానింగ్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, మన యొక్క గోల్స్ రీచ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. ఓకే, మనం కొన్ని ఆబ్జెక్టివ్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ ఆబ్జెక్టివ్స్ ఆ గోల్స్ రీచ్ అయ్యే విధంగా మనం ఒక వర్క్ చేస్తున్నామంటే వాట్ ఈస్ ద పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ JNM స్టూడెంట్స్ 3 years కోర్స్ కంప్లీట్ అవ్వగానే మన యొక్క గోల్ ఏంటి, సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయి ఒక స్టాఫ్ నర్స్గా ఉండాలి, హాస్పిటల్లో జాబ్ చేయాలి అనేది ఒక పర్పస్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ అవర్ గోల్. Like that, as a community health nurse, after collection of data, we should plan some care for improving their health status. నర్స్ ఎప్పుడైనా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గించి హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేయాలన్నమాట. దట్ ఈస్ అవర్ గోల్, దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్స్. ఓకే, ద ప్రాబ్లమ్స్, ద ప్లానింగ్ షుడ్ బి రిలేటెడ్ టు ద హెల్త్ ప్రాబ్లమ్. ఓకే, కంపల్సరీ పేషెంట్కి ఏం కేర్ అయితే అవసరమో అది మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. వెన్ యు ఆర్ ప్లాన్డ్, దట్ విల్ బి ప్రయారిటీ ఆఫ్ కేర్. ఓకే, ప్రయారిటీ ఇస్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ చెప్తూ ఉంటాడనమాట, నేను ఒక అన్ఎంప్లాయీని, నాకు ఉద్యోగం లేదు. ఓకే, నేను బాగా చదువుకున్నాను అనేది ఒక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటి, నాకు సివియర్గా వామిటింగ్స్ అవుతున్నాయి, లేదా నాకు బాడీ టెంపరేచర్ సడన్గా రేజ్ అవుతుంది, లేదా ఈ యొక్క ఫిట్స్ అనేవి వస్తున్నాయి. లైక్ దట్ సో మెనీ ఆఫ్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ విల్ బి టెల్డ్ బై ద పేషెంట్. యాజ్ ఏ నర్స్, వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంట్రోల్ ద ఫిట్స్, కన్వల్షన్స్ని మనము కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ యొక్క బాడీ టెంపరేచర్ని నార్మల్గా మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, లాస్ట్ కొంచెం గైడెన్స్ ఇవ్వాలన్నమాట, లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. హెల్త్ రిలేటెడ్గా మన యొక్క హెల్త్ని హెల్తీగా ఉంచుకోవాలంటే ఎలాంటి ప్రివెంటివ్ ప్రికాషన్స్ ఉన్నాయో చెప్పాలన్నమాట. అంతేగాని ఓకే మీరు అన్ఎంప్లాయ్మెంటా, మీరు బాగా చదువుకున్నారా, ఓకే ఇక్కడికి వెళ్తే జాబ్ వస్తుంది, అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, మంచి మంచి శాలరీ ఆపర్చునిటీ, లైక్ దట్ విల్ నాట్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ హెల్త్ ప్రాబ్లమ్స్, యూ షుడ్ ఫోకస్ ఆన్ ద హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, షుడ్ గివ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ద హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ పర్సనల్ ప్రాబ్లమ్. ఓకే, పర్సనల్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. యూ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ health related problems. That is our ethics. Okay, next some objectives identification. After that we should problem analysis and establishment of priorities. Okay, we should learn priority is important. సివియర్గా స్టమక్ పెయిన్ ఉంది పేషెంట్కి, అప్పుడు ఏం చేయాలి, ఇమీడియట్గా ఆ యొక్క పెయిన్ తగ్గించడానికి పెయిన్ కిల్లర్ ఎనాలజిక్స్ మెడికేషన్స్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నమాట. అంతేగాని ఓకే మీకు బాగా పెయిన్ వస్తుందా, సర్లేండి డాక్టర్ వస్తారు కూర్చోండి, ఓకేనా బాగా పెయిన్ వస్తుందా ఒక నిమిషం ఉండండి ఫోన్ మాట్లాడతా, అలాంటివి చేయకూడదు అనమాట. యాజ్ ఏ నర్స్ వీ షుడ్ మెయింటైన్ సమ్ ఎథిక్స్, వీ షుడ్ ఫాలో సమ్ ఎథిక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ పేషెంట్ కేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్, ఏరియా ఆఫ్ ప్రాబ్లమ్. ఓకే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్, ద ప్రాబ్లమ్ రిలేటెడ్ టు విచ్ సిస్టమ్. Okay, in internal problem or external problem. Okay, problem for example external bleeding, excessive bleeding will be identified immediately. We are control the bleeding. We should apply some pressure for controlling of bleeding. Okay, or we should do some dressing, we should do some first aid, whatever is available, that care should be immediately implemented. Okay, like that problem is nature of problem, internal problem or external problem, area of problem, which party is suffering with that particular problem, correlation. Okay, the problem is related to the person or environment or health or whatever it may be.
Okay, correlation is important for easily providing care. Next one is the establishing some goals and objectives. Okay, depends upon the goals, we should reach our goals. Means, so for example, some goals will be there. For success of goals we are working. Okay, how to reach our goals. Next one is the relevant goals, objectives related to the problem and intervention. Always our planning, our objectives, our goals, what patient problem reducing, that's it. We should provide quality of care to the patient, that's it. Okay, we should provide quantity of care in the patients, that's it. Okay, next one is the this alternative interventions also. For example, we are giving some health care. ఓకే, బాగా బాడీ టెంపరేచర్ ఉంది, ఆ టైంలో కోల్డ్ కంప్రెస్ అప్లై చేసినాం, అది క్యూర్ అవ్వలేదు, బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్ అవ్వలేదు, నార్మల్గా మెయింటైన్ చేయలేకపోతే సివియర్గా రైజ్ అవుతుంది. ఇమీడియట్గా వీ షుడ్ అడ్మినిస్టర్ ద డోలో ట్యాబ్లెట్ ఆర్ ద పారాసెటమాల్ డ్రగ్. ఓకే, లైక్ దట్. మీన్స్ ఆల్టర్నేటివ్ ఇంటర్వెన్షన్స్. ఓకేనా, ఒక మెథడ్ ద్వారా మనం ఒక వే ద్వారా వెళ్తున్నాం పేషెంట్ కేర్ ప్రొవైడ్ చేయడానికి, ఆ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదంటే ఆల్టర్నేట్ ఏంటి. ఓకే, రిగార్డింగ్ దట్ ఆల్టర్నేట్ ఇన్ఫర్మేషన్, ఆల్టర్నేటివ్ ఇంటర్వెన్షన్స్ ఆల్సో ఫాలో యాజ్ ఏ నర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. in identify this alternate. For example, we should as our reports as depends upon the patient condition, we should draw the blood from the patient body. ఓకే, బ్లడ్ కలెక్షన్ చేయాలి పేషెంట్ బాడీ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ యొక్క ఇంజెక్షన్ తీసుకుని ఓకే నీడిల్స్ తోటి బ్లడ్ డ్రా చేయడానికి మనము పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆ యొక్క ఆర్మ్లో ఆ యొక్క బ్రేకియల్ ఆర్టరీ దగ్గర నుంచి మనం ఆ యొక్క బ్లడ్ కలెక్ట్ చేయలేకపోయినాం అనుకోండి, ఇమ్మీడియట్గా అనదర్ స్పాట్, అనదర్ ఏరియా వీ షుడ్ సెలెక్ట్ అండ్ వీ షుడ్ కలెక్ట్ ద blood from the patient body. Okay, that's it. Next one is the implementation. In implementation, the person or the group who is or a participant who is or going to receive the service, who are going to receive that particular care, that will be implemented by the person. Next one is the nurse's role. Okay, what is our role as a nurse? Means first of all, selection of type of health problem. The problem is which type. Okay, health problem అనేది ఎలా ఉంటుంది, mild or moderate or severe. Okay, which is the type. The problem is solved in the first PHC, primary health center or urban health center or district hospitals or specialized hospitals or corporate hospitals. Like that we should assess the, as a nurse we should maintain the some health education. Okay, health related information కంపల్సరీ ప్రొవైడ్. ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, కొంతమంది ఒబేస్డ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఫ్యాట్ డైట్ని అవాయిడ్ చేయమంటాం. హై బీపీ పేషెంట్స్ ఉంటారు, రిస్ట్రిక్టెడ్ సాల్ట్ డైట్ తీసుకోవద్దు అని చెప్తాము. బ్లడ్ షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఈ యొక్క స్వీట్ ఐటమ్స్ తగ్గించమని, రెస్ట్రిక్ట్ చేయమని చెప్తుంటాం. మీన్స్ డైట్ టు హెల్త్ ఎడ్యుకేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎవరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ ఇస్ ద మెథడ్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్. ఓకే, వాట్ ఆర్ ద మెథడ్స్ విల్ బి దేర్ ఫర్ దిస్ ఇంటర్వెన్షన్స్. ఇన్ దిస్ ద మెథడ్స్ లైక్ ఫస్ట్ వన్ ఇస్ ద స్మాల్ ఇంటరాక్టింగ్ గ్రూప్, నెక్స్ట్ వన్ ఇస్ ద లేడీ అడ్వైజర్, నెక్స్ట్ వన్ ఇస్ ద మాస్ మీడియా, నెక్స్ట్ వన్ ఇస్ ద హెల్త్ పాలసీ. Okay, na in these the small interacting groups. Okay, in small interacting groups, so first that families or the healthcare personals. Okay, in this we are interacting the, okay, what is your problem. The problem is identified by the community health nurse by communicating with the family members or the patients. ఓకే, వెన్ వీ విల్ కమ్యూనికేట్ దెన్ ఓన్లీ వీఆర్ ఐడెంటిఫైడ్. మనం మాట్లాడితేనే, మనం అడిగితేనే మన ప్రాబ్లం ఏందనేది తెలుస్తుంది. అవునా, మనం చెప్తేనే మన ప్రాబ్లం అనేది ఇతరులకు తెలుస్తుంది, మనం అడిగితేనే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోగలుగుతాం. ఓకే, ఇంట్రాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిట్వీన్ ద హెల్త్ కేర్ పర్సనల్ అండ్ పేషెంట్. ఓకే, పేషెంట్ తన యొక్క ప్రాబ్లమ్స్ నర్స్కి చెప్పడం వల్ల నర్స్ ఆ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని కేర్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దట్స్ వై ఇన్ బిట్వీన్ నర్స్ అండ్ పేషెంట్స్ దే ఆర్ ఇంటరాక్టింగ్ and they are sharing their feelings and ideas.
Next one is the lady advisor. Okay, in lady advisor the nurse compulsory meet with the leaders, particular community lo political leaders untaru or head of the caste members or the sometimes sarpanch. Okay, like that means in village ward members or the ఎవరో ఒకరు ఒక లీడర్స్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఆ రెస్పాన్సిబుల్ పర్సన్స్కి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, for example we are going to conduct some health camps in particular village, immediately we should give some information to the sarpanch or volunteers or ward members or leaders. Okay, who is that responsible persons, that will first we should give some information. Okay, so and so date, so and so time, so and so duration. ఓకే, పలానా డేట్కి ఇంత టైంలో ఇక్కడ నుంచి ఈ టైం వరకు మేము ఈ యొక్క హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము, మీ యొక్క కమ్యూనిటీ పీపుల్కి అందరూ అలర్ట్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. లైక్ దట్ వీ షుడ్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ద దట్ పర్సన్స్ హూ ఈస్ దేర్, దట్ లీడర్. వై వీ హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ మీన్స్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ పేషెంట్స్. మనం ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వడం వల్ల వాళ్ళు యూస్ చేసుకుంటారు. మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరి వర్క్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మనం వెళ్ళి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తే మన ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వదు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అని అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, పేషెంట్స్ లేనిదే మనం ఎవరికి ఏం కేర్ ఇవ్వలేం కదా. దట్స్ వై వీ షుడ్ కమ్యూనికేట్, వీ షుడ్ ఇంటర్వెన్షన్, వీ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద leaders or the sarpanch or volunteers, ward members, like that. Next, mass media. Okay, in mass media at a time number of people receiving health related information. Okay, mass media of communication లో ఇప్పుడు ఈ టైంలో మనం ఇలా మాట్లాడుతున్నాం అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి రిసీవ్డ్. అవునా, ఎలా ఈ యొక్క TV9 ఛానల్ ఉంది, లేదా న్యూస్ ఛానల్ ఉంది, టీవీ ఉంది, అందరికీ అన్ని ఛానల్స్ వస్తాయి ఒకే టైంలో. ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్ పీపుల్ విల్ బి రిసీవింగ్ సేమ్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ మాస్ మీడియా. అదే ఒక్కొక్కరికి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే లాంగ్ టైం పడుతుంది. అవునా, ఇలా మాస్ మీడియా యూజ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ పీపుల్ రిసీవ్ చేసుకుంటారు. Okay, are you got it? For example, our Alpha Online Education, our correspondent sir will be implemented this YouTube channel, no? Okay, the classes will be told by telling by this YouTube channel. Yes, different types of students. Okay, in between in your home surroundings you should listen. Okay, at a time. Like that, so many of number of benefits will be there by using mass media. Okay, next another one is the television or internet or sometimes newspaper. Okay, by the newspaper also the information will be single time or at a time, within short period many number of people will be received by that particular information. Okay, next health policies. What are the health policies will be available in the community? Okay, the policies will be provided by the healthcare providers or the health educators or volunteers or some community health nurse. For example, MTP regulations. Okay, in this last step, that is the evaluation. What is the step? Evaluation means outcome. Okay, we are collecting data, we are interpretation of data, we are planning the data, we are implementation of care. After that, evaluation. Okay, how many members are receiving this information? Okay, how many members are cured by receiving our health care? Okay, how many members are not cured? Okay, furtherly, how many members are going to receive health care by community health nurse? Regarding that, we are evaluate. ఓకే, ఎంతమంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నారు, ఎంతమంది క్యూర్ అయ్యారు, ఎంతమంది అన్హెల్దీగా ఉన్నారు, ఇంకెంతమందికి మనం కేర్ ప్రొవైడ్ చేయాలి అనే దాని గురించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ విల్ కమ్ బై ద ఎవాల్యుయేషన్. ఓకే, ఇన్ ఎవాల్యుయేషన్ స్టెప్ ఈజ్ very important. For example, if the evaluation is not getting good result means then we are start the reassessment. ఓకే, మనము ఎవాల్యుయేట్ చేసినప్పుడు సక్సెస్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రీఅసెస్మెంట్ లైక్ రీ డేటా కలెక్షన్. ఓకే, రీ డేటా ప్లాన్. ఓకే, రీ
implementation, re-evaluation. Up to success we should do this program or this process.